హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు లేడీస్ మస్తీ. నిన్న మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము 100 డేస్ ఛాలెంజ్ కోసం ఛాలెంజ్ చేసుకున్నాం మాలో మేమే. సో, ఇది డే 1 అన్నమాట. ఇది డే 1 ఎందుకంటున్నానంటే నిన్న యాక్చువల్లీ థర్స్‌డే అయిపోయిందండి. మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుంది. సో, ఆ మార్కెట్‌కి వెళ్ళేసొచ్చి పిల్లలకి ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి నిన్న ఏం చేయలేదు. సో, ఈ రోజు నుంచి డే 1 కిందకి కౌంట్ వస్తుంది. ఈరోజు మేము ఎలా స్టార్ట్ చేశామంటే సింపుల్‌గా వాకింగ్ చేశాము ఈవినింగ్ టైంలో. సో, కొంచెం జిమ్స్ చేయాలి అనంటే స్టార్టింగ్‌లో కొంచెం వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్డియోకి బిఫోర్ కూడా. సో, అలా 3, 4 రౌండ్స్ అలా వాకింగ్ చేశాము. మిడిల్‌లో చాలా డిస్టర్బెన్స్ అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చి మీట్ అవుతూ ఉంటారు కదా! అలా అన్నమాట. సో, 3, 4 రౌండ్స్ వాకింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా జిమ్‌కి వెళ్ళిపోయాము. మా కమ్యూనిటీలో ఒక జిమ్ ఉందండి. సో, అదొక ప్లస్ పాయింట్ అన్నమాట మాకు రెడీ అయ్యి బయటికి వెళ్ళకుండా. సో, అక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా ఏంటి అంటే ఫస్ట్ డే రోజు కొంచెము హెవీగా చేస్తే ఏమైపోతుంది అని అంటే అది సెట్ అవ్వదన్నమాట బాడీకి. సో, ఇలా కొంచెం వార్మప్స్ చేసుకొని అలా మాట్లాడుతూ ఏం చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి అన్నదాన్ని చూసుకుంటూ పెట్టేసామన్నమాట. వెళ్ళిపోయామన్నమాట. సో, ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే కొంచెం సేపు కార్డియో చేయాలండి స్టార్టింగ్. సో, కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 1 వీక్. సో, ఫస్ట్ 1 వీక్ మ్యాక్సిమం మీరు 80% కార్డియో పైనే కాన్సంట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ పార్ట్‌లో అయితే ఫ్యాట్ ఉంది అని అనుకుంటున్నారో ఆ పార్ట్ పైన కాన్సంట్రేట్ చేసుకోండి. మీరు మిగతా పార్ట్స్ మాకొద్దు అనుకుంటే. లేదు మేము ఓవరాల్‌గా తగ్గాలి, మాకు వెయిట్ లాస్ ఓవరాల్‌గా కావాలి ఫుల్ బాడీ అనుకుంటే మాత్రం ఓవరాల్ ఫుల్ బాడీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ చేయండి. మీకు అసలు ఏం ఐడియా లేదు జిమ్ గురించి అనుకుంటే మాత్రం బెటర్ బయట ఉన్న జిమ్స్కి వెళ్ళండి. అక్కడ ట్రైనర్స్ ఉంటారు. లేదా మీకు ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే పర్సనల్ ట్రైనర్స్ అనే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. వాళ్ళని పెట్టుకోండి. అండ్ ఎక్సర్సైజ్ మనకి 20% మాత్రమే. 80% మనం ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ లాస్ అనేది. సో, వెయిట్ లాస్ కన్నా ఇంచ్ లాస్ అనేది చాలా బెటర్ ఏమో అది నా ఫీలింగ్. సో, ఎక్సర్సైజ్ కమ్ ఫుడ్ రెండిటిపైన కాన్సన్ట్రేట్ చేసుకొని చూడండి. ఫైబర్, ప్రోటీన్ మెయిన్గా ఉండేలాగా చూసుకోండి. కార్బ్స్ అనేవి ఏంటి అని అంటే మనకి డేలో ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. సో, అంతకు మించి తీసుకొని మేము ఎక్సర్సైజెస్ చేస్తున్నాం కదా అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి. సో, డైలీ కౌంట్ పెట్టుకోండి. కార్బ్స్ ఎన్ని మనం బర్న్ చేస్తున్నాము, సో దానికి తగ్గట్టు మనం ఏం తీసుకోవాలి. సో, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో, కరెక్ట్గా చూసుకోండి. లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. Anyways, take care. Bye. Please like, share, comment and subscribe to our Ladies Masti channel. Thank you. Ganta bell ting ting and nokkandi. Bye.